సో యూట్యూబ్, సో ఈ పదం వినంగానే అంటే గత ఒక 10 సంవత్సరాల కిందటి వరకు యూట్యూబ్ అంటే ఎట్లా ఉండేదనంటే దాంట్లో ఏదో మనం సినిమాలో రీల్స్ అప్పుడు షార్ట్స్ కూడా లేకుండే. సినిమాలో ఏదైనా జోక్స్ ఏదైనా న్యూస్ వస్తే న్యూస్ చూడడానికి మాత్రమే మనకు తెలిసింది. కానీ ముఖ్యంగా కరోనా తర్వాత చూసుకున్నట్టయితే యూట్యూబ్ అనేది ఆల్మోస్ట్ కుటుంబంలో ఒక జీవనోపాధి లాగా మారిపోయినటువంటి పరిస్థితి. చాలా మంది క్రియేటర్లు స్టిల్ ఈ రోజుకి కూడా చాలా మంది క్రియేటర్స్ యూట్యూబ్ ని ఆధారం చేసుకునే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సో యూట్యూబ్ ద్వారా వాళ్ళ కళను బయట పెట్టుకుంటున్నారు. ఒకటి, ఆ కళను బయట పెట్టడం ద్వారా ఆ యూట్యూబ్ ఏం చేస్తా ఉన్నదంటే వాళ్ళకు డబ్బులు చెల్లిస్తా ఉన్నది. సో ఆ వ్యూస్ పరంగా కావచ్చు, వాచ్ అవర్స్ పరంగా కావచ్చు, సో ఇట్లా దానికి కొన్ని నిబంధనలు అయితే ఉంటాయి. సో దాని ప్రకారం డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. సో దీంట్లో కూడా ఏమైతే యూట్యూబ్ లో కూడా ఇప్పుడు రోజు రోజుకి ఏమైతే ఉన్నదంటే ఈ లేనిపోని కంటెంట్ పెట్టి ఏఐ వచ్చిన తర్వాత ఏఐ కంటెంట్ పెట్టడం ద్వారా నిజమైనటువంటి క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్ర నష్టం అయితే జరుగుతూ ఉన్నది. సో దాన్ని గుర్తిస్తా ఉన్నటువంటి యూట్యూబ్ ఏం చేస్తున్నదంటే దశల వారీగా మానిటైజేషన్ రూల్స్ అనేది మారుస్తూ ఉన్నది. మానిటైజేషన్ అంటే ఏంటి అని అంటే యూట్యూబ్ లో ఎవరైనా వీడియోలు చేసుకొని పెట్టుకోవచ్చు కాక, కానీ దానికి కొన్ని నిబంధనలు రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని క్రాస్ అయిన తర్వాత మానిటైజ్ అంటే మీరు డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్ లా. సో ఆ రూల్ రావాలంటే వీళ్ళు కొన్ని నిబంధనలు పెట్టారు. సో మొన్నటి వరకు ఎట్లా ఉండే అంటే మీ అందరికి తెలిసిందే, స్టార్టింగ్ లో అయితే ఒక 500 సబ్స్క్రైబర్లు ఉండాలి, ఒక 1000-1500 గంటలు ఉంటే కనుక అంటే మన ఛానల్లో మనం చేసినటువంటి వీడియో మొత్తంలో ఒక 500 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి సంవత్సరం మొత్తంలో. ఒక 1000-1500 మంది వాచ్ అవర్స్ ఉంటే కనుక మానిటైజేషన్ అయిపోతుండే. దాని తర్వాత నుంచి డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొద్దిగా ఏం చేసిండ్రు, 1000 మంది సబ్స్క్రైబర్లకు చేసారు దాన్ని. సో ఒక సంవత్సర కాలంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి, అదేవిధంగా 3000 వాచ్ అవర్స్ రావాలని పెట్టిండ్రు. దాన్ని కొద్దిగా ఏం చేసిర్రు, 1000 మంది సబ్స్క్రైబర్స్ అట్నే ఉంచి 4000 గంటలు రావాలని చెప్పి పెట్టిరు, ఏది వాచ్ అవర్స్. సో ఇట్లా అవసరానికి తగ్గట్టు అప్పుడున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టు యూట్యూబ్ ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూ వస్తూ ఉన్నది. సో ఎంత మార్చినా కూడా ఏం జరుగుతూ ఉన్నది అంటే ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏఐ ద్వారా వీడియోలు చేయడం అంటే ఇంట్లో కూర్చొని సాధారణంగా సులభంగా ఇంట్లో కూర్చొనే ఆ కంప్యూటర్ లో వీడియోలన్నీ కూడా ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్ కూడా ఏ వాయిస్ ఇచ్చి పెట్టడం ద్వారా నిజమైనటువంటి క్రియేటర్లు ఇప్పుడు ఫీల్డ్ మీదకి పోయి పనిచేసినటువంటి క్రియేటర్లు కావచ్చు, ఒకరొక వీడియో చేయడానికి కొన్ని దేశాలు కూడా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో అట్లాంటి క్రియేటర్స్ కు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నదని చెప్పేసి యూట్యూబ్ ఏం చేసిందంటే వాళ్ళ నిబంధనలను ఇంకొంత కఠినతరం చేసింది. సో ఈ రూల్స్ అందరూ ప్రతి ఒక్కరు చూడాలి, ఎందుకంటే యూట్యూబ్ క్రియేటర్స్ కి ఈ వీడియో చాలా ముఖ్యం. సో ఏం జరిగిందంటే వాస్తవానికి కూడా నైట్కే వాళ్ళ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, మానిటైజేషన్ ప్రోగ్రామ్. సో దాన్ని మళ్ళీ చేంజ్ చేసింది, ఈసారి ఇంకొంత కఠినంగా చేసింది. ఏం చేసింది అనేది మనం వివరాల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి. ఒక్క నిమిషం, ఇక్కడ ఉన్నది ఒకటి మొత్తం ఒక లిస్టే ఇచ్చారు మొత్తం దాంట్లో. ఇక కొత్త క్రియేటర్లకు ఇది మొత్తం కూడా ఒక షాక్ అని చెప్పొచ్చు. రైట్, ఒక చూడండి ఒకసారి. ఇక కొత్తగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకున్న కంటెంట్ క్రియేటర్లు గూగుల్ ఊహించని షాక్ ఇచ్చింది. తన యూట్యూబ్ మానిటైజేషన్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయంతో యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వడం చాలా కష్టమని కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో మానిటైజేషన్ కావాలంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. అంతేకాకుండా ఒక సంవత్సర కాలంలో అంటే 365 రోజులలో 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి. లేదా 1000 సబ్స్క్రైబర్ తో పాటు 90 రోజులలో 10 మిలియన్ షార్ట్స్ అంటే 1 కోటి మంది మన ఛానల్ ని చూస్తూ ఉండాలి షార్ట్స్ ద్వారా. ఈ రెండిట్లో ఏ కండిషన్ పూర్తయినా కూడా ఇప్పటి వరకు అది అనేది మానిటైజేషన్ అనేది వస్తుండే. కానీ ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇంత ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. చూడండి ఇప్పుడు ఏం మార్చిరారంటే, కానీ ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో మానిటైజేషన్ కు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్ మానిటైజేషన్ కావాలంటే 1000 సబ్స్క్రైబర్స్ తో పాటు 365 రోజుల్లో 8000 వాచ్ అవర్స్ కావాలంట. చూడండి, లేదంటే గనక అదే 1000 సబ్స్క్రైబర్స్ తో పాటు 20 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఇలా అయితే యూట్యూబ్ మానిటైజేషన్ అవుతుంది. అయితే ఈ నిబంధన కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వారికి తప్ప పాత వారికి కాదు. కాగా ఈ కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లోపు కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే ఈ నిబంధన వర్తించకపోవచ్చు అని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది కథ, అసలు కథ ఏంటంటే మొన్నటిదాకా 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ లేదా 1000 సబ్స్క్రైబర్స్ మన 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఉండాలి. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసారు, సబ్స్క్రైబర్స్ అట్లే పెట్టారు 1000 మందిని, కానీ వాచ్ అవర్స్కి వచ్చేసరికి 8000 గంటలు పూర్తి కావాలి. ఇంకోటి ఏంది, 8000 గంటలు కాకపోయినా లాస్ట్ 3 months లో ఛానల్ పెట్టినటువంటి 3 months లో ఎవ్రీ 3 months ఒకసారి మళ్ళీ అది రీసైకిల్ అవుతా ఉంటుంది అనమాట. ఆ 3 months లోపల మనం పెట్టేటువంటి ప్రతి షార్ట్స్ అన్నిటికి కలిపి 2 కోట్ల వ్యూస్ రావాలి మొత్తం కూడా, అంటే 20 మిలియన్ వ్యూస్ రావాలి.
అట్లా వస్తే కనుక ఛానల్ మానిటైజేషన్ అయితే దాని తర్వాత నుంచి వెళ్ళి ఇక మనకు వచ్చిన వ్యూస్ని బట్టి వాచ్ అవర్స్ని బట్టి రెవెన్యూ అనేది మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధన ఎప్పటి నుంచి 2027 ఫిబ్రవరి 1 నుంచి అట. అంటే ఇప్పుడు ఇదేంది మనకు ఆగస్టు కదా, ఇంకొక 3-4-5-6 నెలల్లో ఇది అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే అప్పట్లో ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఈ రూల్ అనేది వర్తించదు. ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఛానల్ 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్సే ఉంటుంది. ఎవరైతే ఫిబ్రవరి 1, 2027 తర్వాత ఛానల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు నిబంధనలు కఠినంగా మారబోతున్నాయి. ఇప్పుడు 4000 వాచ్ అవర్స్కే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదో ఒక వీడియో వైరల్ అయితే తప్ప నిజాయితీగా మనం రోజు వ్యూస్ పెరుగుకుంటూ చేయాలంటే కనుక ఖచ్చితంగా 1 year టైం పట్టే అవకాశం ఉన్నది. ఎంతలా కష్టపడాలన్నా ఒక 6 నెలల సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది మానిటైజేషన్ కావాలంటే. సో అట్లా అని చెప్పేసి ఇవాళ రేపు కొన్ని దళారులు కూడా తయారైపోయినారు. మీకు సబ్స్క్రైబర్స్ పెంచుతాం, మేము వాచ్ అవర్స్ పెంచుతాము, ఇన్ని డబ్బులు కట్టండి అని చెప్తున్నారు. అవేవి నమ్మకండి, మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో నిజంగా మీరు క్రియేటర్స్ అయితే మీలో టాలెంట్ ఉంటే కనుక నిజంగా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలనుకుంటే కనుక మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. మీలాంటి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఎవరైతే ఏ ద్వారా ఫోటోలు, వీడియోలు, వాయిస్లు జనరేట్ చేసి పెట్టాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక. ఒకవేళ యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యి వారు గూగుల్ యాడ్సెన్స్ లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలని, పర్సనల్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలని, మీరు మీ పాన్ ఫోటో ఫ్రంట్ బ్యాక్ సైడ్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ అడ్రస్ కు వారం నుంచి 4 వారాల మధ్య పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేసి అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతే, మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. అయితే యూట్యూబ్ నిబంధనల ప్రకారం వీడియోలు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మీ ఛానల్ మొత్తం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అయితే ఇవి వచ్చినటువంటి రూల్స్. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 8000 వాచ్ అవర్స్, లేదు అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 2 కోట్ల వ్యూస్ ఉండాలి. సో ఇంకా యూట్యూబ్ కి సంబంధించిన పూర్తి మానిటైజేషన్ వివరాలు ఎట్లా ఉంటాయి, ఏం జరుగుతున్నది, ఐడి ఏంది, వెరిఫికేషన్ ఏంది, యాడ్సెన్స్ ఏంది అనేటువంటిది కూడా మళ్ళొకసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇవంతా కూడా క్రియేటర్స్ గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.